హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు వర్షాకాలం కదండి, దానివల్ల అందరికీ జలుబులు దగ్గులు కదండి. దానికోసం ఈ రెసిపీ అనేది రావడానికి పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి. అల్లం పొట్టు తీసుకోవాలండి. పొట్టు తీసుకోకపోతే మనకి తినేటప్పుడు కొంచెం బాగోదనమాట. అల్లం పొట్టు తీసుకున్నాను అనుకోండి, కొంచెం నీట్గా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కొంచెం కడిగి పెడదామని నానబెట్టాను. నీట్గా కడిగేసి పెట్టుకుందాం అనేసి, అందుకే మీకు అలా కనిపిస్తుంది. పొట్టు తీసుకున్నాక చూపిస్తాను. అల్లం కొంచెమే కానీ తొక్కు ఎక్కువ, బాగా ఎక్కువైపోయిందండి. ఇదంతా పొట్టు తీసేటప్పటికి టైం పట్టేస్తుంది బాగా. ఇంకొండి ఎంత వచ్చింది, సరిపోద్ది. ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి సరిపోతాయి. ఇది ఒకసారి వాష్ చేసుకొని చేద్దాం. ఇదిగోండి, ఇది ఇందాక తురుముకున్నాం కదా బెల్లం. ఇది కొలతల్లో మీకు కావాలంటే కప్పులో వేసి చూపిస్తాను. ఇది తొక్క తీసుకున్నాం కదా, పొట్టు తీసుకొని ఉంచుకున్నాం కదా కడిగేసి, ఇది నేను మిక్సీ వేసి చూపిస్తాను. మామూలుగా వేస్తే ముక్కలు మెత్తగా అవ్వవు అనమాట. చిన్నది ఇలా కట్ చేసి వేస్తే మనకి గ్రైండర్లో కొంచెం బేగా అవుతుంది. దంచైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దంచితే టైం పడుతుంది అనేసి ఇలా కట్ చేసేస్తాను. పర్వాలేదు, కట్ చేసినా వేసేయచ్చు. కొంచెం బేగా అవుతుంది, లేదంటే ఎక్కువసేపు మిక్సీ వేసి వస్తుంది. ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ కొంచెం మిక్సీ జార్లో వేసేస్తే ఇంత మెత్తగా కనిపిస్తుందా మీకు? మెత్తగా ఎక్కడ కూడా పలుకు లేకుండా మెత్తగా జారులా చేసుకున్నాం. ఇదిగోండి, అది కొంచెం ఎక్కడైనా చిన్న చిన్న ఏమైనా పలుకుల్లాంటివి ఏమైనా ఉండిపోతాయేమో అని నేను ఇలా ఉడకపెట్టుకుంటున్నాను. ఇందులోనే వేసుకున్నాను, ఎందుకంటే చిన్న చిన్నవి ఏవైనా ఉంటాయి, చిన్న అల్లం ముక్కలు లాంటివి. మరీ మెత్తగా అయిపోవాలంటే అవ్వదు. కొంచెం ఇలాంటిది ఏదైనా ఉంటే జాలి లాంటిది మీరు కొంచెం జాలి ఇచ్చేసుకోండి. ఇది వేసుకుంటే ఏంటంటే కొంచెం తొక్కిలాగా, అంటే చిన్న పీచులాగా అనేది వస్తుంది మనకి. అలా కాకుండా ఉండడానికి నేను వేరే వాళ్ళ తెలుసుకొని చేసేటప్పుడు నాకు తెలియకుండా ఇది వేసేసాను. దానివల్ల ఏంటంటే చప్పరించడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఏదో గొంతు దగ్గర ఏదో ఉండేటట్టుగా ఇది చప్పరిస్తుంటే అనిపించేది. ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే మనకి తినడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అందువల్ల అల్లం వాటర్ అనేది మనం సపరేట్గా, పీచ్ అనేది సపరేట్గా మీకు కనిపిస్తుంది కదా, ఇది పీచ్, ఇది అల్లం వాటర్. బెల్లం ఎంత తీసుకోవాలని బెల్లం ఎంత తీసుకోవాలనుకుంటున్నాను కదా, దాని క్వాంటిటీ అయితే నాకు ఈ కప్పుతోని ఒక కప్పు అయిందనమాట ఈ రసం అనేది. దానికి నేను దానికి సరిపడగా తీసుకుంటున్నాను. మరి ఎక్కువ అయిపోయినా మనం స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది, కారం అనేది తక్కువ అయిపోతుంది. మనకి ఏంటంటే తీసుకోవడం వేస్ట్ కూడా అనమాట. ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, అందుకని ఇది కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు స్వీట్ అనేది. ఎందుకంటే మనం ఎలాగో తెల్లవారుజాములు వేసి అల్లం చిన్నది కాల్చుకొని చిన్న ఉప్పు వేసుకొని తింటారు కదా, ఆ అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే స్వీట్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు. మాకేంటంటే కొంచెం తక్కువ ఉన్న పర్వాలేదు, ఎక్కువ ఉన్న పర్వాలేదు, మాకేం ప్రాబ్లమే లేదు. నేను ఏంటంటే కరెక్ట్గా ఉండేటట్టుగా వేస్తున్నాను అనమాట. ఒక కప్పు బెల్లం, అదే కప్పుకి అల్లం రసం అనమాట. ఇది ఇందులో వేసేద్దాం. ఇది స్టవ్ మీద పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇది బెల్లం కొంచెం కరుగుతుంది అనమాట. మనకి ఆ బెల్లం కరగడానికి అనేది అల్లం రసం అనేది వేసేద్దాం. వేస్తాను.
కలిపేసి పెట్టేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుందని చిన్న వేడి చేశాక వేసి పెట్టాను. బెల్లం అంతా చిన్న చిన్న ముక్కలాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కరిగేంత వరకు అన్నమాట. అలాగా కొంచెం దగ్గరికి అవుతుంది. చిన్నది సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ ఏంటంటే చిన్న టేస్ట్ కోసం అనమాట. మనకి బిల్లలు లాంటి ఏంటి చప్పరిస్తాం కదండి, దానివల్ల కొంచెం టేస్ట్ కోసమని అది అలాగే వేయటం అనమాట. బెల్లం అయితే కరిగిపోయింది, చిన్న ఉన్నాయి అంతే. కొంచెంమంది పొట్టుతోనే వేసేసుకుంటారండి. పొట్టుతో వేసుకోవడం ఏంటంటే అది మనకి పాకం అనేది లేట్ అవుతుంది. ఆ పొట్టుతో ఉండడం కొంచెం ఏంటంటే కొంచెం గట్టి పడిపోతుంది కూడా. ఇలా ఏంటంటే మనకి చిన్న సాగుతుంది, అదొక చాక్లెట్ టైప్లో మనం కొంచెం తినడానికి కూడా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ ఉన్నాను, ఎందుకంటే పాకం వచ్చే వరకు పొంగుతుంది మనకి. ఇది మరుగుతున్న కొద్ది పొంగిపోతుంటుందండి. అలా కలుపుకుంటుంటే మనకి కలుపుతున్న దాంట్లో మనకి థిక్నెస్ అనేది తెలుస్తుంటుంది. మీరు అప్పుడు పాకం చూసుకుంటారు కదా, చిన్న బిల్లలాగా, అంటే మనకి అరిసెల పాకం వచ్చేటట్టుగా కాకుండా కొంచెం చిన్నది పాకం వచ్చేటట్టు ఉండేటట్టు ఉంటే మనకి బిల్లలు అనేది అవుతుంది. ఏదైనా కొంచెం గట్టిపడేటట్టుగా ఉండాలి, కాకపోతే కొంచెం టైం పట్టే ప్రాసెస్. అలాగా ఉడుకుతుంది కదా, దాన్ని కొంచెం పాకం వచ్చిందో లేదని తెలుసుకోవడానికి. లేదు ఇంకా రాలేదు, చూసారా కలిసిపోతుందా, టైం పడుతుంది. మనకి ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి, ఎందుకంటే ఈ అంచులకి బెల్లం అనేది వస్తుంది కదా, మాడిపోయేటట్టుగా ఉంటుంది అనమాట. అలా కాకుండా మనకి కొంచెం ఇలాగా ముద్దలా రావడానికి బాగుంటుంది, సిమ్లో పెట్టి చేయించుకుంటే బాగుంటుంది. మనం పాకం వచ్చే కొద్ది పొంగడం తగ్గుతుంది అనమాట, అలాగే కొంచెం వెళ్ళి బాగుంటుంది. ఇంకా థిక్నెస్ పెరుగుతున్న కొద్ది తగ్గుతుంది కదా. కొంచెం అలా గట్టిపడుతుంది. నేను చిన్నగా పెట్టాను, ఎవరైనా కావచ్చు కొంచెం పెద్ద పెట్టుకోండి, ఎందుకంటే నేను అంత వేస్ట్ కొంచెం చేస్తున్నాను. ఆల్రెడీ నాకు ఉన్నాయి కాబట్టి ఆ చాక్లెట్స్ అనేవి కొంచెం చేస్తున్నాను నేను. ఎవరికైనా కావచ్చు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను. కొంతమంది అంచనా తెలుస్తుంది, అంచనా బట్టి కూడా చేసుకోవచ్చు. మీకు నేనైతే అంచనా అయితే చేస్తాను, మీకు అయితే కప్పులో చూపించాను. అల్లం, బెల్లం, కొంచెం సాల్ట్, అంతే. ఈ మూడేనండి, ఇంకేమీ ఉండదు కానీ. దగ్గు, జలుబు, కఫం ఇదంతా ఏమీ ఉండకుండా మనకి కొంచెం పొడి దగ్గరలాగా రావటం, కఫం దగ్గరలాగా రావటం అవన్నీ వస్తుంది కదా, అలా కాకుండా ఇలాగా తింటే బాగుంటుంది. పిల్లలకి ఏంటంటే కొంచెం బెల్లంతో చేసింది కాబట్టి కొంచెం పిల్లలు ఏంటంటే ఇష్టంగా తిన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఎవరైనా కొంచెం ఇలా చేసుకుంటే చిన్నపిల్లలైనా ఏదో చాక్లెట్ అనే ఉద్దేశంలో, ఎలాగంటే చూసారా మనకి చాక్లెట్ కలర్లోనే ఉంది. షుగర్తోనైతే వద్దండి, షుగర్ అసలు, ఎందుకంటే మనకి దగ్గు అనేటప్పుడు కొంచెం బెల్లం అనేది ఇబ్బంది. షుగర్ అనేది అసలు కాదు, ఇలా బెల్లంతో అయితేనే బాగుంటుంది, షుగర్తో అసలు చేసుకోకండి. నాకైతే జలుబు అనేటప్పటికి, దగ్గు అనేటప్పటికి ఇదే గుర్తొస్తుంది, చేసుకోవాలి అని. పెద్దవాళ్ళు ఏంటంటే అల్లం అనేది తెల్లవారుజామున లేసి అల్లం చిన్నది కాల్చి ఆ పొట్టు అనేది తీసేసి దాంట్లో మధ్య చిన్న అల్లం ముక్క చిన్న కట్ చేసి చిన్న సాల్ట్ పెట్టి అది నవలేస్తే అలా కూడా మంచిదే. ఏదంటే పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే అలా తినరు కాబట్టి, మేమంటే చిన్నప్పుడు అలా తినేసేవాళ్ళం. ఇప్పుడు ఉన్న పిల్లలు అలా తినేవాళ్ళు ఏమో ఎవరు. ఇంకొకసారి చూద్దాం. కొద్దిసేపు చూసారా, చిన్నది అయితే సరిపోతుంది. ఇంకొక 10 నిమిషాలు అంటే సరిపోతుంది. ఏంటంటే పెద్దది పెట్టేస్తే ఈ అంచులు అనేది మాడిపోతుంది, దానికి ఏంటంటే వంట ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, మాడిపోతుంటుంది. దానివల్ల ఈ అనేది బిల్లలు అనేది కొంచెం స్మెల్ వస్తుంది, మాడిన స్మెల్. అలా కాకుండా చిన్నది ఇలా దాని అనేది పెట్టుకుంటే మనకి ఏంటంటే అప్పటికప్పుడు ఇలా అనేసుకోవచ్చు, కొంచెం ఏమనిపించదు అనమాట. ఎక్కువ క్వాంటిటీలో తప్పదు తీసుకొని, ఎందుకంటే ఇది పొంగుతుంది. మరి ఎక్కువ తీసుకొని చిన్న కళాయి పెట్టుకునే కన్నా ఇలాగ కొంచెం పెద్దది పెట్టుకుంటే పర్వాలేదు. ఇలాగ అది ఉడుకుతుంటుంది. మనం వేరే ప్లేట్ తీసుకొని అది ఏంటంటే దీని మీద వేసుకోవడానికి అనమాట. చిన్నదే నెయ్యి అనేది చిన్నది వేసాను నేను, అది కొంచెం ఇలాగ ప్లేట్కి
అప్లై చేసుకుంటే అంటే ప్లేట్కి అంటుకోకుండా రావడానికి. ఇది అంత స్మెల్ వచ్చి అంత వేయలేదండి, చిన్నది వేసాను, ఒక చిన్న డ్రాప్ అనమాట. ప్లేట్కి అంటుకోకుండా నీట్గా చిన్నగా వచ్చేటట్టు అనమాట. మనకి ఏదైనా బిల్లలాగా వేసుకునేది ఏదైనా ఏదైనా ఉంటే దాంట్లో వేసుకోవచ్చు. ఇది మన చేతికి అంటే కానీ లేదు. ఓకే, అది తీసేద్దాం. అయిపోయింది ఆల్రెడీ. స్టవ్ ఆపేద్దాం. అయిపోయింది. చూసారా, చిన్నది ఇలా అంటే ఇలాగా, ఇలాగంటే ఇలాగా, మనం ఎలాగ ఉంటే అనేది క్యాండిల్ ఇలాగా, చూసారా, ఇలా సరిపోతుంది. ఓకే, స్టవ్ ఆప్సాను. ఇంకా ఇలా వేసుకుంటే అలా ఉంచేసి సరిపోతుంది. అదేంటంటే కొంచెం చల్లారిన తర్వాత మనం ప్లేటు ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట, ముక్కలు ముక్కల్లాగా. లేదంటే ఏదైనా చాక్ ఉంటుంది కదా, చల్లారిన తర్వాత చాక్తోని ఇలా 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 కొడితే ముక్కలు ముక్కల టైప్లో మనకి చాక్లెట్ క్యాండిల్లా వచ్చేసి చిన్న చిన్న ముక్కల్లాగా. సరే, చాక్లెట్స్ అదేంటో కొంచెం టేస్ట్ చాక్లెట్స్ చాక్లెట్స్ నెల చాక్లెట్ మామూలు ఎలా ఉంది బెస్. ఏంటిది? చాక్లెట్స్ జలుబు చేసింది ఘాటుకుంది. జలుబు చేసింది అన్నా కదా. సూపర్ సూపర్. బాగుందా? ఎలా చేసిన? చాలా బాగుంది. వీడియో పెడతాను చూసి. స్ట్రాంగ్ ఉంది, ఘాటుగా ఉంది. చలికాలం కదా, అందుకనే అలా చేస్తాను. నువ్వు చాక్లెట్స్ తిన్నావు కానీ ఇవి సూపర్ ఉన్నాయి. నైస్. త్వరగా పెట్టింది రెసిపీ తెలుసుకుంటావా? బేగా. సూపర్.